तस्मै साईनाथ महाराज की जय। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి గుచ్చినయమ్మ ధనులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహరం బగునట పలికిద వేరుండుగాదు పలుకగనేల నీ పాదకమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంతాపారభూత దయయున్ తాపసమందార నాకు దయసేయుగదే. ఈరోజు ఏకనాథ్ భాగవతంలో 6వ అధ్యాయం చివర్లో దేవతలందరూ వచ్చి కృష్ణుణ్ణి ప్రార్థించాక ఆ శ్రీకృష్ణుడు వారితో నేను తప్పకుండా మిమ్మల్ని మీ వినతిని అంగీకరిస్తున్నాను. అయితే నాకన్నా ముందు వీరందరినీ కూడా నిజధామానికి పంపించి భక్తులందరూ ఈ యాదవుల కులనాశనాన్ని చేసి అప్పుడు నేను వస్తాను, అది త్వరలోనే జరుగుతుంది అని చెప్పినప్పుడు వీళ్ళు ఓ దేవాధిదేవ, ఓ యాదవరాయ, ఓ శ్రీకృష్ణ, మేము మీ చరణాలను దారిని చూస్తున్నాం, అందువల్ల మీరు వైకుంఠానికి త్వరగా రావాలి. చాలా ఏళ్ళు భక్తుల ప్రేమతో శ్రీరాముడు కూడా చాలా 1000 సంవత్సరాల పైన ఆయన ఉన్నారట. అప్పట్లో అది త్రేతాయుగం కాబట్టి ఆయన రామరాజ్యం పాలిస్తూ ప్రజల మీద ప్రేమతో నిజధామానికి వెళ్లకుండా అలా చేస్తూనే ఉన్నారు పాలన. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ వచ్చి ప్రార్థించారు రాముణ్ణి, ఇంకా చాలా అయ్యా బాబు రా, ఇంకా నీ వియోగాన్ని మేము భరించలేకపోతున్నాము అని. చూసారా భగవంతుడి వియోగం. ఈ రోజంతా వియోగాల గురించే మనం చెప్పుకునేది, బాబా వియోగం ఇవన్నీ, కృష్ణుడి వియోగం ఇవన్నీ. కాబట్టి త్రేతాయుగంలో రాముణ్ణి ప్రార్థించారు. ఫస్ట్ లక్ష్మణుడు వెళ్ళిపోయాట, తర్వాత రాముడు వెళ్ళిపోయాడు. అలాగా సరయూ నదిలోంచి వెళ్ళిపోయారు అంతే వాళ్ళు. ఆ రకంగా కృష్ణుడి వాళ్ళకి నేను వస్తున్నాను, ఓ వైకుంఠనాథ మహారాజా వినండి, నాకు ఈ శంకరాది దేవతలందరికీ మీ సేవ విషయంలో అత్యంత ఉత్కంఠత ఉన్నది. బ్రహ్మదేవుని ఈ సంభాషణ విని యోగజ్ఞానుల్లో మొకటముడైన శ్రీకృష్ణుడు మేఘ సదృశమైన గంభీర వాణితో హాసవదనంతో బ్రహ్మదేవునితో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన గొప్ప గౌరవంతో ఇలా చెప్పారు, బ్రహ్మదేవ, నీ భక్తిని చూసి నేను సంతృప్తినయ్యాను. సాక్షాత్తు మీరందరూ కూడా నా వద్దకు వచ్చి చేసిన మీ ప్రార్థనని నేను మన్నిస్తున్నాను. మీ భక్తికి నేను ఎంతో సంతృప్తినయ్యాను. ఆయన ప్రేమతో ఇలా అన్నారు, ఓ దేవేంద్ర, నీవు చెప్పింది నిజమే. నీ వినతిని అనుసరించి నేను పృథ్వీ భారాన్ని తగ్గించాను. వాళ్ళు ప్రార్థిస్తేనే కదా ఈ భూలోకానికి వస్తున్నది. ఆ నారాయణుడు సాక్షాత్తు విష్ణుమూర్తి భూలోకానికి వచ్చి అవతారాలు లో ఉండి ప్రజలను ఉద్ధరించడంలో ప్రజల భక్తికి మైమరిచిపోయి ఉంటారట. అది అక్కడ. కాబట్టి నేను కార్యంతో పూర్తి చేశాను, బాకీ ఏమీ మిగలలేదు. కానీ ఒక పని మాత్రం మిగిలిపోయింది, అదే నన్ను ఇంకా బాధిస్తోంది. ఇక్కడ మా యాదవ కులంలోని వారు వీర్య శౌర్య వైభవాలతో ఉన్మత్తులైనారు. తమ బలగర్వంతో వారు ధర్మనాశనం చేయడానికి ఉద్యుక్తులు అవుతారు. కలియుగంలో ఇంకా రాబోయేది కలియుగం, ద్వాపర యుగాంతం వచ్చేసింది. ఇప్పుడు గనక నేను వీరిని విడిచి వెళ్ళిపోతే ఇన్నాళ్ళు నన్ను చూసి కలి భయపడి దూరంగా ఉన్నాడు, ఏమీ చేయలేక నిస్సత్తుతో దూరంగా ఉన్నాడు. నేను ఎప్పుడైతే నిజధామానికి వెళ్ళిపోయానో ఆ సమయం చూసుకొని కలి ప్రవేశించి నా భక్తుల్ని కూడా బాధిస్తాడు. కాబట్టి ముందు ఈ యాదవ కులంలో ఎంతో నాతో సమానమైన వీరులందరూ ఉన్నారు, భక్తితో సాధించారు వాళ్ళు. ఆ కృష్ణతత్వంతో కృష్ణ భక్తితో వాళ్ళు సాధించింది ఏమిటి, కృష్ణుడు అంత గొప్ప గొప్ప గుణాలని
సాధించారు వాళ్ళు. కాబట్టి వీళ్ళని కలి ప్రభావంతో మళ్ళీ దుర్మార్గులైపోయే అవకాశం ఉంది. అంటే చూడండి, యుగం యొక్క లక్షణాలు ఎంత ప్రభావితంగా ఉంటాయి అంటే అది ఆ యుగానికి ఆయా లక్షణాలు ఆపాదింపబడతాయి. అప్పుడు ఆ శ్రీకృష్ణుడి సాన్నిధ్యం లేకపోతే ఈ యాదవులకు కూడా కృష్ణుడి యొక్క ఆ కలియుగం యొక్క వైపరీత్యం వాళ్ళ మీద పడి వాళ్ళు దుష్ప్రవర్తనలో ఉండవచ్చు అని కృష్ణుడికి తెలుసు. అందుకని ఆయన కుల నాశనాన్నే చేయడానికి కంకణం కట్టుకున్నారు. మీరు అత్యంత అధర్మవర్తులైన మీకు సంకటాలు కలిగిస్తారు, అప్పుడు మళ్ళీ మీరే నన్ను చూసారా. ఆయన ఏమన్నారంటే వీళ్ళు మళ్ళీ అధర్మాలు మొదలెడితే మళ్ళీ మీరు వచ్చి నన్ను ప్రార్థించాల్సి వస్తుంది. కృష్ణ, అధర్మం ఎక్కువైపోయింది భూలోకంలో, నువ్వు రావాలి అని మళ్ళీ ప్రార్థించి మళ్ళీ నేను రావాలి. కాబట్టి ముందు ఈ యాదవులందరినీ కులనాశనం చేసి అప్పుడు నేను వస్తాను అని వాళ్ళకి చెప్పారు. ఓ సఖా బ్రహ్మదేవ విను, ఈ కులం నశించిపోగానే నేను ఖచ్చితంగా నిజధామానికి వస్తాను, అప్పుడు నీ లోకం మీద నుంచే వస్తాను. ఈ రకంగా అందరినీ పంపిస్తే వారందరూ ఎంతో సంతోషంతో విమానాల మీద వచ్చిన దేవతలు, శంకరుడు, నారదుడు అందరూ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఓ పరీక్షిత్ రాజా ఈ శ్రీకృష్ణుని భాషను విని సురవరుల మనసులో గొప్ప ఆనందం ఉత్పన్నమైంది. వారు ఆహ్లాదంతో నమస్కరించారు. వాళ్ళు వెళ్ళగానే అప్పుడు కులక్షయాన్ని త్వరగా చేయాలని శ్రీకృష్ణుని నిశ్చయించుకున్నాడు. అంతే, ఆయన మనసులో సంకల్పం కలిగింది. ద్వారకలో ఉత్పాతాలు మొదలయ్యాయి, అపశకునాలు మొదలయ్యాయి, మధ్యాహ్నం భూకంపాలు వచ్చాయి, పగటి వేళ ఉల్కాపాతమైంది, భూతాలు నగ్నంగా నృత్యం చేసి ఆకాశంలో ఏడవడం ప్రారంభించాయి. వింత వింత శబ్దాలతో అపశకునాలు అనేవి చాలా కనిపించాయి. నక్కలు, తోడేళ్లు నగరంలోకి వచ్చి పట్టపగలే అరవడం ప్రారంభించాయి. నగరంలో అన్ని చోట్ల ఆడామొగ నక్కలు అరవడం ప్రారంభించాయి. అది చూసి జనుల దేహం కంపించసాగింది. యాదవులంతా ఏకమయ్యి ఇంకా అందరూ భయపడిపోయారట. ఏమిటి అపశకునాలు? యాదవులంతా ఏకమై వారిలో వృద్ధులు, పెద్దవారు ఇలా విచరించడం మొదలెట్టారు. ఈ చిహ్నాలన్నీ అరిష్ట సూచకంగా ఉన్నాయి, ఏదో పెద్ద విఘ్నం వచ్చేలా ఉంది. ఇలా అని అందరూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ఆయనకు వృత్తాంతమంతా నివేదన చేశారు. యాదవులంతా ఉద్విగ్నులవడం చూసి శ్రీకృష్ణుడు మాట్లాడడం ప్రారంభించాడు. అందరూ భయపడిపోయి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకుని ఏమిటి స్వామి ఈ వైపరీత్యం అని అడిగితే, ఈ అశుభ చిహ్నాలు చూసి నా మనసుకు కూడా ఒకటి గుర్తొస్తోంది. మన యాదవ కులానికి బ్రాహ్మణ శాపం తగిలింది కదా, దానివే ఈ సూచనలు అని శ్రీకృష్ణుడు నెమ్మదిగా రహస్యాన్ని బయటపెట్టాడు. ఏ రకంగా అయితే మనం ముందు చెప్పుకున్నాం కదా, సాంబుడికి బట్టలు కట్టి గర్భం అని చెప్తే కోపం వచ్చి ఆ ఋషులు శపిస్తారు కదా, ముసలం పుట్టి మీ వంశాన్ని నాశనం చేస్తుంది పొండని. నిజంగానే అప్పటికప్పుడే రోకలు పుట్టింది. బలరాముడి దాన్ని అరిగించి చూర్ణం చేసి ఆ ప్రభాస్ తీర్థం ఒడ్డును పడేశాడు అంతా ఆ చూర్ణాన్ని. కానీ ఆ చూర్ణం నుంచే ప్రతి అణువు నుంచి మొలకలు వచ్చాయి. మొలకలు వచ్చి అవి చెట్లు మొక్కలుగా మారాయి. ఆ సమయంలో గడ్డి పరకలు మనం చెప్తాం కదా, దర్భాలు కృష్ణుడి వినాయకుడి పూజ చేసిన ఆ రకమైన దర్భలుగా వచ్చాయి అవి. అయితే ఇది కృష్ణుడికి తెలుసు. అప్పుడు కృష్ణుడు అలా చెప్పకుండా బ్రాహ్మణ శాపం తగిలింది కదా, కాబట్టి మన తొందరగా ఈ ద్వారక ఇంకా నాశనం అయిపోతుంది, తొందరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అయితే ఎక్కడికి వెళ్ళాలి? పిండారకానికి వెళ్ళాలి. ద్వారకని చూసిన వాళ్ళు తప్పకుండా ఆ ద్వారకలోనే ప్రభాస తీర్థం అని ఉంది, దాన్ని పిండారకం అని కూడా అంటారు. ఆ ప్రభాస తీర్థాన్ని మనకి తీసుకెళ్తారు. అక్కడ మనం ఆ నదిలో స్నానం కూడా చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటాయి అవన్నీ. ఆ గుర్తులండి, చరిత్రకి గుర్తులుగా మిగిలిపోయినవి. ఈ రకంగా ఏకనాథ భాగవతంలో చదివిన ఈ కథనంతా కళ్ళతో చూస్తున్నట్టు ఉంటుంది. ద్వారకలో ఎవరైనా వెడితే తప్పకుండా ఇవన్నీ కూడా చూడవచ్చు. అలాంటి ప్రభాస తీర్థానికి పంపించమని వెళ్ళిపోండి అందరూ, తొందరగా వెళ్ళిపోండి అని చెప్పేప్పటికీ అందరూ భయంతో గజాల మీద, అశ్వాల మీద, ఎవరి భార్యా పిల్లలతో వాళ్ళందరూ మొత్తం ద్వారకని ఖాళీ చేసి పారిపోయి వెళ్ళిపోతున్నారట అందరూ. అయితే ఆ ప్రభాస తీర్థం ఎందుకంత పవిత్రమైనది అంటేట, ఒకప్పుడు నక్షత్రాధిపతి చంద్రుడు క్షయరోగం వచ్చింది. ఎందుకు? ఆయనకి 27 కన్యల్ని దక్ష ప్రజాపతి తన పిల్లల్ని ఇవ్వగా
చంద్రుడు ఏం చేశాడు, ఒక రోహిణి మీద మాత్రమే ఎంతో ప్రేమను చూపించేవాట. ఇంకా మిగతా వాళ్ళని అసలు పట్టించుకునేవాడు కాదట. వాళ్ళందరూ వెళ్ళి తండ్రికి మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకున్నప్పుడు దక్షుడికి కోపం వచ్చి చంద్రుని శపించాడు. క్షయరోగంతో రోగగ్రస్తుడివి కా అని చెప్పినా వినలేదు ఆయన. మిగతా భార్యలను ప్రేమగా చూడలేదు. అప్పుడు కోపం వచ్చి దక్షుడు శాపం ఇస్తే ఏడ్చి బాధపడి ప్రార్థించట. అప్పుడు ఈ తీర్థానికి వచ్చి స్నానాది కర్మలు చేశాడు. దేవతలు చెప్పారు, ఈ తీర్థంలో చేయవయ్యా, స్నానం చేస్తే నీకు ఇది పోతుంది దోషం అంటే చేసేట. చేసి చంద్రుడికి క్షయరోగం పోయింది. కానీ మనం చూసే ఇప్పుడు చంద్రుడి క్షీణించి అనుకుంటాం కదా, ఇదంతా ఏమిటంటే ఆ భ్రమణంలో ఆయా రకంగా కనిపించే చంద్రుడు, కానీ నిజంగా చంద్రుడి దోషం అప్పుడే పోయింది. పౌర్ణమి రోజు పూర్తి చంద్రుడు, అమావాస్య రోజు, దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ చంద్రుడికి మాత్రం తర్వాత అలాంటి దోషాలేం లేవు. ఆ ప్రభాస తీర్థంలో స్నానం చేసి ఆ క్షయరోగాన్ని పోగొట్టుకున్నాడు. అతని సర్వకళలో అతను ప్రాప్తించి పూర్వపు నిర్మల తేజస్తో ప్రకాశింపజాగాడు. ఈ రకమైనగా చెప్పి వెళ్ళమని చెప్పాడు. అప్పుడు శుకుడు ఇలా చెప్పాడు, ఓ సర్వజ్ఞ పరీక్షిత్ రాజా విను, ఈ రకంగా ప్రభాసానికి వెళ్ళి తీర్థవిధులు నిర్వర్తించమని శ్రీకృష్ణుడు అనుజ్ఞ ఇచ్చాడు. ద్వారకంతా గొప్ప కలకలంతో వెళ్ళడాన్ని చూసి ఉద్ధవుని మనసునికి శ్రీకృష్ణుడు దేవతలకు చెప్పిన విషయం గుర్తొచ్చింది. అందరూ హడావుడిగా కలకలంతో, చెప్పాను కదా, గజాల్లో అశ్వాల్లో రకరకాలుగా వెళ్ళిపోతుంటే చూశాడు ఈయన. బండ్ల మీద అలా వెళ్ళిపోతుంటే చూసి ఆయనకి దేవతలతో కృష్ణుడు దేవత ఎప్పుడు ఉద్ధవుడు కృష్ణుడి సన్నిధిలోనే ఉండేవాడు. అంత భాగ్యం ఒక్క ఉద్ధవుడికి మాత్రమే వచ్చింది. అలాంటి ఉద్ధవుడు గుర్తు తెచ్చుకున్నాడు. చూడు, అప్పుడే వీళ్ళందరినీ యాదవ్ కులనాశనానికి మొదలు పెట్టేశాడు కార్యక్రమం. అంటే తొందరలో ఈ శ్రీకృష్ణుడు కూడా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతాడనమాట. అది ఇంకా ఎన్నో రోజులు కూడా లేదు. ఇప్పుడు నేనేం చేయాలి అని అతనికి ఇంకా దిక్కుతోచని పరిస్థితి వచ్చింది. ఉద్ధవుడు ఎప్పుడు శ్రీకృష్ణుని వెంటే ఉండి శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం వర్తిస్తాడు. అందువల్ల స్వర్గస్థ దేవతలకు శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంభాషణ అతను విన్నాడు. శ్రీకృష్ణునికి ఇప్పుడు ఇక నిజధామానికి వెళ్ళడానికి ఉత్కంఠ కలిగింది కనుక యాదవుని ప్రభాసానికి తీసుకెళ్లి అరక్షణంలో వారిని నాశనం చేస్తాడు. అరక్షణంలో నాశనం అయిపోతారు వాళ్ళు, తెలుసు. ఆ ఏ దర్భలైతే ఉన్నాయో వాట్లతోనే అదే ఆయుధమై వాళ్ళని అందరినీ నిమిషంలో చంపేసిందిట. యాదవులు నిజంగా దైవాంశ సంభూతులు. ఇంకా ద్వారక 7వ మోక్షపురి. అందువల్ల ఇక్కడ వారి నశిస్తే వారికి సాహిత్యముక్తి ప్రాప్తిస్తుంది. ఇక్కడ కృష్ణుడు ఎందుకు అంత తొందరగా వాళ్ళని ద్వారక నుంచి తీసుకెళ్ళిపోయాడు అంటే, అసలు ద్వారకలో అయితే మృత్యువు రాదుట. ఎందుకంటే ద్వారకలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు నిర్మించినది, నివాసం చేసినది. అలాంటి ద్వారకని కృష్ణుడి నిర్యాణం తర్వాత వెంటనే ద్వారక మళ్ళీ సముద్రంలో మునిగిపోతుంది. ఎందుకంటే అది కేవలం శ్రీకృష్ణుడి యొక్క నిర్మితమైన మయుడు నిర్మించినది కాబట్టి అలాంటి ఆ ద్వారకపురి కృష్ణుడి తర్వాత మళ్ళీ ఉండదు, అది మునిగిపోతుంది వారంలో అని కృష్ణుడికి తెలుసు. అందుకని వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేస్తున్నాడు. ఎందుకంటే పదాభిమానం ఉండడం వల్ల వీరికి ద్వారకలో మృత్యువు రాదు. కృష్ణుడి యొక్క పాదాలనే పట్టుకున్న వారికి ద్వారకలో మృత్యువు రాదు. పైగా సాయుధ్యముక్తిట. సాయుధ్యం అంటే ఏమిటి? భగవంతుడి సన్నిధానంలోనే ఉండడం. ఇంతమంది యాదవులు భగవంతుడి యొక్క సాయుధ్యముక్తి అంటే సన్నిధానం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం ఉంటాయి కదా. ఇవన్నీ ఏమిటంటే సారూప్యం తద్రూపాన్ని పొందడం, సామీప్యం ఆయన యొక్క సన్నిధిలోనే ఉండడం. ఈ రకంగా సాయుధ్యంలో ఉంటే ద్వారక నుంచి వెళ్ళలేరు ఎవ్వరు యాదవులు. అందుకే ఈయన మాయ చేసి ముందు మీరు అక్కడికి వెళ్ళండి ప్రభాసానికి అని చెప్పి పంపించేశారు. బ్రహ్మశాప మూలం అంటే ఆ రోకల ముక్కల ప్రభాసం ఉత్పన్న అయ్యాయన్న సంగతి శ్రీకృష్ణునికి తెలుసు. అందుకే అందరినీ అక్కడికి పంపారు. ఈ ప్రకారంగా తెలుసుకున్న ఉద్ధవుడు మనసులో అనేక రకాల దుఃఖం కలిగింది. కంఠం పూడుకుపోయింది. గద్గదికమైన కంటి వెంట అశ్రుధారులు కారసాగాయి. సర్వాంగాలకు చెమటలు పట్టాయి. హృదయంలో నుంచి దుఃఖం ఉత్పన్నమైంది. బాబా యొక్క నిర్యాణం ముందు తెలియదు కాబట్టి అందరూ దుఃఖించలేదు. కానీ మనకి నిజంగా గురువు యొక్క వియోగాన్ని ముందు తెలుసుకుంటే భరించగలమండి?
ఆ స్వామి యొక్క ఆ రూపం మనకి ఇంకా కనిపించదే, ఆయన సన్నిధి మనకి ఇంకా లభించదే. ఆయన ఎంతో హితోక్తులు, ఎంతో ప్రియంగా ప్రేమతో చెప్పే ఆ సూక్తులు మనం వినలేమే అన్న భయం, మనం ఏమైపోతామో అన్న భయం ఎంత బాధిస్తుందంటే, అది ఈ ఉద్ధవుడి యొక్క మనస్సుతో చూస్తున్నాం మనం. ఉద్ధవుడు ఎదురుగుండా తెలుసు కృష్ణుడు వెళ్ళిపోతాడు అని. కృష్ణుడు అంటే అత్యంత ప్రాణ స్నేహితుడు, ఇంకా కృష్ణుడి మించినది ఏది ఉద్ధవుడికి లేదు. అలాంటి కృష్ణుడు వెళ్ళిపోతాడంటే ఆయన భరించగలడా? శ్రీకృష్ణ వియోగం అరక్షణం కలిగిన దానితో ప్రాణాలు పోతాయేమో అని అతనికి అనిపించింది. అందువల్ల అప్పుడు ఏం చేయాలో అతనికి తోచక అతను శ్రీకృష్ణుని ముఖాన్నే చూస్తూ కూర్చున్నాడు. ప్రాప్తించిపోయేది వియోగం అనే తీవ్ర బాణాలు అతని హృదయానికి అతిశయించిన వేగంతో గుచ్చుకోసాగాయి. ధైర్యంతో పాటు బుద్ధి కూడా కృంగిపోయి మనసు అల్లకల్లోలం అయింది. ఇప్పటికే మనం అనుకుంటాం బాబా విగ్రహం కాదు కదా, మనకి అది అనుభూతం అవుతుంది. బాబా సాక్షాత్తు మనకి హృదయంలో ఉండి, హృదయ స్థానంలో ఉండి మనకు అన్నీ చెప్తున్నారు. ఆయన రూపం చూస్తుంటే మనకి లోపల నుంచి ఎంతో ప్రేమ పెళ్ళిబుకుతోంది. అలాంటి బాబా అవసాన దశలో ఆ సమాధి అధ్యాయం అంతా చదువుతుంటే మనకి ఎంత బాధ కలుగుతుందండి. ఆయనని చూడలేదు, ఆయన చరిత్ర విన్నాం, ఆయన రూపాన్ని విగ్రహ రూపంగా చూస్తున్నాం, అయినా మనకింత ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఆ సమాధిది చదవలేం, చదివితే చాలా బాధేస్తుంది. మరి అలాంటిది సాక్షాత్ శ్రీకృష్ణుడితో రాత్రి పగలు గడిపిన ఆ ఉద్ధవుడికి ఎదురుగుండా కృష్ణుని పెట్టుకుని కృష్ణుడు వెళ్ళిపోతాడు నన్ను విడిచి అనే భావననే భరించలేకపోయాడు ఆయన. అప్పుడు ఆయన ఏకాంతంగా ఉండడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీకృష్ణుని పాదాలు పట్టుకుని ఆ చరణాలను మరింత గట్టిగా కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఉద్ధవుడు ఇలా అన్నాడు: ఓ యాదవేంద్ర, ఓ దేవాదిదేవ, ఓ యోగ జ్ఞానచంద్ర, మీ స్వరూపం విలక్షణం. ఓ అచ్యుత, మీరు వెడుతున్నారన్న కథ నా చెవిన పడినప్పుడు మనసులో కలుగుతున్న దుఃఖాన్ని నేను సంభాళించుకోలేకపోతున్నాను. అందువల్ల అలాంటి వియోగం కలగరాదని నేను కోరుకున్నాను. నీరు లేకపోతే చేప ఎలా తల్లడిల్లిపోతుందో అదే విధంగా నా జీవుడు తల్లడిల్లిపోతున్నాడు. శ్రీకృష్ణ చివరికి అంత్య సమయంలో మా మీద ఇంత నిష్ఠూరంగా ఎలా ఉన్నారు? దీన్ని గుర్తు చేసుకుంటే మహల్సాపతి బాబాని ఆయన నిర్యాణానికి 30 ఏళ్ల ముందు సరిగ్గా ఏం చెప్పారు? ఆయనకు ఒంట్లో బాగలేదు, కొంచెం బాబాకి నలతగా ఉంది. అప్పుడు నెమ్మదిగా మహల్సాపతిని ఇంకొకరిని పిలిచి మహల్సాపతితో ముఖ్యంగా ఏం చెప్తారంటే, నన్ను అల్లా పిలుస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను, కానీ నేను మళ్ళీ వస్తాను మీకోసం. అయితే 3 రోజులు నన్ను జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ 3 రోజులు కనుక నేను రాకపోతే ఇంకా నేను రానని అర్థం. అప్పుడు నన్ను ఒక స్థలం చూపించి ఈ స్థలంలో పాతి 3 జెండాలను పాతండి అని చెప్పారట. చెప్పగానే మహల్సాపతి దుఃఖించాడు. అయితే చూడండి, ఎంత స్థిరంగా మనస్సు ఉంటే అలాంటి పని చేయగలదు. అందరూ పల్లెటూళ్ళల్లో అప్పటి కాలంలో ఇప్పటిలాగా ఈ ఐసోలేషన్, ఈ బాక్సులు ఇవేం లేవు కదా. అప్పుడు కనుక బాడీ అలా వదిలేస్తే సాయంత్రం లోపు రూల్స్ రెగ్యులేషన్స్ పల్లెటూరు వాళ్ళకి మరీ ఎక్కువ ఉంటాయి. భోజనం చేయకూడదు, ఏమీ చేయకూడదు, కాబట్టి ఆ శరీరాన్ని ఉంచకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళకి. అలాంటి సమయంలో కూడా ఆయన్ని ఒకటే మాట, బాబా వాక్కు నిజం అవుతుంది, బాబా మళ్ళీ తిరిగి వస్తారు, ఆయన చనిపోలేదు అని ఎంతమందికి చెప్పినా లోకులు రకరకాల గ్రామస్తులందరూ వచ్చి ఎవరి భయాలు వాళ్ళవి, ఇంకా నా సరిపడని వాళ్ళు ఉంటారు కదా, బాబా అంటే సరిపడిన వాళ్ళు, గ్రామాధికారులు వాళ్ళందరూ వచ్చేసి ఒకరోజు ఏం మాట్లాడలేదు వాళ్ళు. 2వ రోజు చూశారు, 3వ రోజు గొడవ వేసుకున్నారు. ఏమిటి, ముందు ఈ శరీరాన్ని సమాధి చేయవలసిందే అని. అప్పుడు ఎక్కడ లేని బలం వచ్చిందిటండి మహల్సాపతికి. నేను నా ప్రాణం పోయినా సరే ఈ శరీరాన్ని మీకు నేను అప్పగించను, బాబా మళ్ళీ తిరిగి వస్తానని చెప్పారు నాకు, వస్తారు ఆయన అని ధైర్యంగా నిలబడి, ఆయనకి ఇంకా ఆ శివుడు రౌద్ర రూపంతో పూనాడో ఏమో, ఇంకా అతనికి అందరూ తల ఒగ్గి వెనక్కి వెళ్ళాల్సి వచ్చినంత ఇది రౌద్రంతో చెప్పాట, నేను వినను, మీరు ఎవరు చెప్పినా ముందు నా ప్రాణం తీసి ఈ బాబాని తీసుకుని. ఇంత వాక్కుకి, గురువాక్కుకి
ఆయన నమ్మి చేసిన ఇది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మామూలు మానవులం అందరూ కలిపి మన్ని ఇది చేసినప్పుడు మూర్ఖుడు ఏమిటయ్యా, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అని ఇలా ఎన్నో చెప్తారు కదా. ఎన్ని చెప్పినా సడలకుండా నిశ్చలమైన ఒక అభిప్రాయంతో ఉన్న మహల్సాపతి నిజంగా చాలా గొప్పవాడు. అందుకే మహల్సాపతికి చెప్పారు బాబా. అలాంటి భక్తుడు కాబట్టే బాబా మహల్సాపతికి చెప్పారు. ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చారు. దానికి మనం కథలో చదువుకున్నాం, తెలియని వాళ్ళు వింటారు. ఏమిటంటే గంగాధరుడు రామకృష్ణ పరమహంస ఆయన ఇంక వెళ్ళిపోవాలి, భగవంతుడు ఆయన తపన భగవంతుడిలో కలవాలి, సాహిత్యం పొందాలని ఆయన అనుకుంటున్న టైంలో ఈయన వెళ్ళి ఈయన మళ్ళీ ఆయన్ని ఇంకా గంగాధరుడు వచ్చేస్తాడు, లోకోద్ధరణ కోసం నువ్వు ఉండాలి, ఇది భగవంతుడి తీర్పు అని బాబా తిరిగి వచ్చి చెప్పారట. సరిగ్గా అదే సమయంలో అక్కడ రామకృష్ణ పరమహంస పరమపదించారు అని చెప్తారు, చరిత్ర చెప్తోంది. కాబట్టి ఇలాంటి గొప్ప విషయాలను విన్నప్పుడు అసలు వాళ్ళ నిర్యాణం, వాళ్ళు లోకోద్ధరణ కోసం ఈ ప్రపంచంలోకి రావడం, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. ఆ రకంగా శ్రీకృష్ణుణ్ణి తెలుసుకున్న ఈ ఉద్ధవుడు ఈ రకంగా, ఓ అచ్యుత మీరు వెడుతున్నారన్న కథ నా చెవిన పడింది, మీ వియోగాన్ని నేను భరించలేను, నాకు కలగరాదు, నీరు లేకపోతే చేప ఎలా తల్లడిల్లిపోతుందో అదే విధంగా నా జీవుడు తల్లడిల్లిపోతున్నాడు. శ్రీకృష్ణ చివరికి అంత్య సమయంలో మా మీద ఇంత నిష్ఠూరంగా ఎలా ఉన్నారు, ఇన్నాళ్ళు ఇంత ప్రేమగా చూసావు స్వామి, ఈ చివరి సమయంలో నన్ను వదిలి వెళ్ళిపోతావా అని అడుగుతున్నాడు. మమ్మల్ని ఎవరికి అప్పగించి మీరు నిజామానికి వెళుతున్నారు ఓ పురుషోత్తమ, మీరు మా మీద ఎందుకింత అలిగారు, ఇది మా తలరాత. మళ్ళీ మళ్ళీ కాళ్ళ మీద పడిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఇలా అన్నాడు, నన్ను వదిలి మీరు ముందుకు ఎలా వెళ్ళగలరు, నేను మీ పాదాలకు దూరం కాను, మీ చరణ కమలాలను ఒక్క క్షణం కూడా నేను వదిలిపోను. ఓ గోపాల, మీ ప్రయాణం అంటే నాకు అంత్యకాలమే. మీరు గరుడ వాహనంపై ఆశలేనప్పుడు కృపతో మీ వెనుక కూర్చోబెట్టుకుని నన్ను కూడా నిజామానికి తీసుకుపోండి. శ్రీకృష్ణ, నన్ను వదిలిపెట్టద్దు. ఈయన ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే, స్వామి నేను ఇంతవరకు నీతోనే ఉన్నాను, నువ్వు నిజంగా గరుత్మంతుడి మీద వాహనం మీద వెళ్ళిపోయావంటే నన్ను కూడా నీతో తీసుకెళ్ళు అని చెప్తున్నాడు. జన్మంతా నన్ను మీ యుద్ధం ఉంచుకున్న మీరు ఇప్పుడు ఈ అంత్య సమయంలో ఎందుకు దూరంగా ఉంచుతున్నారు? ఓ కృపాసాగర శ్రీకృష్ణ, ఇంత మాత్రం కృప చూపించండి. ఎవరికీ తెలియకుండా ఇంకా ఆయన ఎంత బాగా గడిపారంటే ఈయనతో, ఎవరు, కృష్ణుడితో, అవన్నీ వర్ణించి చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. విశిష్టమైన పనిని చేయవలసిన సమయం ఆసనమైనప్పుడు మీరు నన్నే సంప్రదించేవారు, నేను చెప్పిన ప్రతి పరిష్కారాలను మీరు సత్యంగానే భావించేవారు. మీరు భోజనం చేసేప్పుడు మీ కంచం ప్రక్కనే నా కంచం కూడా పెట్టేవారు. భోజనం చేసేటప్పుడు చాలా వినోదంగా మాట్లాడుతూ మీ కంచంలోని శేషభాగాన్ని నాకు ఇచ్చేవారు. బ్రహ్మాది దేవతలకు కూడా మీ పంక్తిలో కూర్చోవడం దుర్లభం, కానీ నేను మాత్రం మీ పంక్తిలోనే భోజనానికి కూర్చునేవాడిని. ఇలా మీ శేష ప్రసాదాన్ని భక్షింపచేసే ఓ శ్రీకృష్ణ, నన్ను వాటాదారిని చేశారు. నీతో సమానమైన హక్కుని నాకు ఇచ్చావు నువ్వు, నీ శేషభాగాన్ని నాకు భోజనంలో పెట్టి, అలాంటి నన్ను వదిలేస్తావా అని అడుగుతున్నారు. ఎవరికీ తెలియకుండా మీరు రాసక్రీడ చేశారు, కానీ ఆ గుప్త కథను నాకు చెప్పి నన్ను మీరు గోకులానికి పంపించారు. మా అన్ని రహస్యాలు నాకు నువ్వు చెప్పేవాడివి, అలాంటివి నువ్వు నన్ను విడిచి ఎలా వెళ్ళిపోతావు? మంచంపై పవళించిన రుక్మిణి లేపి మీరు నన్ను మీ దగ్గరగా పడుకోబెట్టుకునేవారు. ఆ నిద్రసకం ముందు పాపం ఆ సమాధి ఎంతటిది చూసారా, ఎంత ఆప్తమిత్రుడు, ఎంత అత్యంత సన్నిహితుడో ఇలాంటి విషయాలు చెప్తాయి. శ్రీకృష్ణ, మీ కాలం గడవకపోతే నన్ను పిలవడానికి రుక్మిణి పంపించేవారు. ఇక్కడ మనం బాబా ఎందుకు నాకు ఇవన్నీ గుర్తొస్తాయంటే, ఆయన చెప్తున్నాడు తన ఎప్పుడూ నిద్రకు ఉపక్రమించేప్పుడు కూడా పక్కన ఉద్ధవుడిని పెట్టుకునేవారు, ఉద్ధవుడితో నిద్రపోయి ఆ ప్రేమ అనేది భక్తుల మీద భగవంతుడికి ఉండే ప్రేమని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు మనం. ఏమిటంటే సాయిబాబాకి మహల్సాపతి తాత్య వీళ్ళిద్దరిని రాత్రి తన దగ్గరే పడుకోబెట్టుకునేవారు. ఎందుకు? ఎంత ప్రేమ అంటే వాళ్ళు మంచి భక్తులు, ఆత్మజ్ఞానం కోసం పాటు పడుతున్న భక్తులు కాబట్టి వాళ్ళకి ఏ రకమైన దుష్ట శక్తులు వారి మీద పడకుండా కాపాడుతూ రాత్రి తన దగ్గర పడుకోబెట్టుకునేవారట. అవన్నీ వింటుంటే ఎంత ఆనందం వేస్తుందంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులు. దాదా
తాత్య, మళ్ళీ ఈయన ఈ మహల్సాపతి, వీళ్ళ ముగ్గురు ఆయనకి పాదాలు నలుగురు ఒక చోట, నలుగురు 4 వైపులకి పడుకునేవారట. ఎవరు నిద్రపోయినా బాబా లేపేవారట, పడుకొని ఇచ్చేవారు కాదట. ఇది చూడండి, చూసారా? నిద్ర సుఖం ఉండకూడదు, ఆత్మజ్ఞానం కావాలనుకున్న వాళ్ళు, భగవంతుడి సన్నిధానాన్ని అనుభవించాలనుకున్న వాళ్ళు నిద్ర కన్నా నామస్మరణకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పడం కోసం బాబా నిద్ర లేపేస్తూ ఉండేవారట. ఏంట్రా ఇలా నిద్రపోతారు, నా దగ్గరున్నా మీరేం నేర్చుకోలేరా, చూడండి నన్ను అనేవారట. ఏమిటంటే ఆయన ఎప్పుడైనా పడుకున్నా ఎప్పుడూ పడుకుని ఉండేవారు కాదట బాబా. వీళ్ళు లేచి ఇలా చూస్తే ఇలా కళ్ళు తెరిచేవారట. పైగా ఆయన నుంచి నామస్మరణ వినిపిస్తూ ఉండేదిట ఎప్పుడు. ఆశ్చర్యపోయారట వీళ్ళు, బాబా పడుకున్నా ఇంట్లో నుంచి నామస్మరణ వస్తుందే అని. అంటే ఇక్కడ భగవంతుడే ఆయనైన ఆ బాబాకి వీళ్ళకి జ్ఞానం తెప్పించడం కోసం ఎప్పుడు నిరంతరం నామస్మరణతో ములిగి ఉండండి, జాగృతతో ఎరుకతో ఉండండి, ఆత్మ ధ్యానంతో ఉండండి అని చెప్పడం కోసం వాళ్ళకి అలాంటి అనుభవాల్ని బాబా ఇచ్చారు పడుకున్నప్పుడు. అలాంటి అనుభవాలను ఇచ్చిన వాళ్ళ ముగ్గురు ఎంత అదృష్టవంతులండి. అది గుర్తొస్తుంది అనమాట. అంటే రాత్రి పడుకున్నప్పుడు ఏ దుష్టశక్తులు వాళ్ళ దగ్గరికి రానియకుండా వాళ్ళని తన సమక్షంలో ఉంచుకుని నామస్మరణ యొక్క గొప్పతనాన్ని చెప్తూ, నిద్రపోతే ఏది సాధిస్తారా మీరు, మేల్కోండి, నామస్మరణ చేయండి, ఆ భగవంతుడి సన్నిధానంలో ఉండండి, ఎరకలో ఉండండి, ఆత్మజ్ఞాన నిష్టలో ఉండండి అని బాబా చెప్పేవారుట. ఇది సాధన అంటారు దీన్ని. ఇది సమాధి సుఖాన్ని అందిచేస్తుంది ఒకనాటికి అనేవి ఈ విషయాల్లో మనకే అర్థమవుతాయి. అలాంటి రాత్రిని మీ పక్కనే పడుకోబెట్టుకునే నన్ను మీరు విడిచి వెళ్ళిపోతారా? మీరు అరణ్యంలో తిరగడానికి వెళ్తున్నప్పుడు నన్ను కూడా మీ రథంలో కూర్చోబెట్టుకునేవారు, ఒకే రథంలో ఇద్దరం కూర్చుని పోయేవాళ్ళం. అలా ఉండే మీకు ఈరోజు నా సాన్నిధ్యం విసుగు కలిగిస్తుందా? మీరు నా యజమానులు, మీరు నా సఖులు, మీరు సర్వజీవులకు జీవం, మీరు నా ప్రాణం. ఓ పురుషోత్తమ, ఓ మేఘశ్యామ, మీ వియోగాన్ని నేను ఎలా సహించగలను? మీ శ్రీచరణాలే నా జీవ ప్రాణాలు. ఇప్పుడు ఈ చరణ వియోగ జనిత దుఃఖాన్ని భరించగల సామర్థ్యం నాకు లేదు. దేహం ఉంటే ఉండని, పోతే పోని, కానీ చూడండి మీ చరణ వియోగాన్ని మాత్రం నేను అసలు సహించలేను. అతి దుస్తరమైన మీ మాయ బ్రహ్మాది దేవతలకు కూడా స్వాధీనం కాదు. అయితే శ్రీకృష్ణ, మీ శేషభాగాన్ని తీసుకున్నందువల్ల ఈ మాయను తరించడం నాకు సులభమయ్యింది. మీ సన్నిధానంలో ఉంటే మాయ నన్నేం చెయ్యలేదు. మీ శేషభాగాన్ని నాకు, ఉచ్ఛిష్టాన్ని నాకు పెట్టి, ఎంత గొప్ప ఇదండి. బాబా యొక్క ఆ భోజనం, అందరూ ఆ పంక్తిలో కూర్చుని బాబాతో భోజనం చేయడం, ఆ బాబా యొక్క వితరణ ఆయనే స్వయంగా ఉండి భక్తులకి పెట్టడం, ఎవరి భావానికి బట్టి వాళ్ళకి ఆనందాన్ని కలిగించడం, ఎవరి రవ కేసరి తినాలని ఉన్నప్పుడు వాళ్ళకి ఆ కేసరి తినిపించడం, పెరుగన్నం చివరిలో అంతా కడుపు నిండిపోయేది, వాళ్ళకి పొట్ట పట్టేదే కాదట, అయినా ఆ మజ్జిగ పోసి తినండి, ఇంకాస్త తినండి, సుఖంగా తృప్తిగా ఉండండి. ఇందులో అంతరార్థాలు చాలా ఉంటాయండి. ఆధ్యాత్మికంగా చూస్తే అన్ని రకాలుగా ఈ ప్రపంచంలో ఉన్న ఈ భిన్నత్వంలోంచి మనం ఏకత్వంలోకి రావాలి అంటే, ఈ భేదభావం నుంచి ఏకత్వ భావానికి రావాలంటే ఎన్నో వియోగాలు, ఎన్నో ఆనందాలు, ఇవన్నీ సంతుష్టిగా భోజనంగా చెప్తూ ఆయన, ఇక్కడ మీరు నా దగ్గర ఉన్నారు, మీకు ఏ లోటు లేదు, మీకు నేను అన్నీ అందిస్తాను, ఇంకా తినండి, ఇంకా సుఖంగా ఉండండి అని వాళ్ళు త్రేయించే వరకు భోజనం పెట్టేవారట. అది పైగా ఆ తిన్న భోజనం మహా ఆరోగ్యవంతంగా ఉండేది వాళ్ళకి. అలాంటి ప్రసాదాన్ని ఆయన ఇచ్చారు. ఓ గోపాల, నేను మీ దాసుని అవడంలా ఇంకా ఇలాగ ఎందుకు చెప్పడం అంటే, ఈ రకంగా ఉద్ధవుడు ప్రతి ఒక్కటే గుర్తు చేసుకుంటున్నాడు. మీ సాన్నిధ్యంలో నేను భోజనం చేసి నేను మాయనే జయించగలిగేంత శక్తిని నాకు మీరు ఇచ్చారు. ఇంకా మీ గంధంలోంచి మిగిలిన గంధాన్ని నా పాలంపై పెట్టుకున్నందువల్ల, మీ మెడలోని మాలను నేను ధరించడం వల్ల కలికాలాన్ని కూడా నేను స్వాధీనం చేసుకున్నాను. చెప్తున్నాను కదా, ఎప్పుడైతే భగవంతుడి యొక్క మాలిన్యాన్ని మనం వాసన చూడడం, భగవంతుడి యొక్క ప్రసాదం అని పుష్పాన్ని తలలో పెట్టుకోవడం, మెడలో ధరించడం, ఇవన్నీ ఏమిటంటే ఆ యొక్క స్వామి మీద ఉన్న ప్రేమమన్ని ఆ రకంగా చేస్తుంది. విమల గారు ఇప్పుడు ఏకనాథ్ భాగవతం రచించిన ఆవిడ
ఏకాదశి గురువారమే పోయారు ఆవిడ. ఆ సమయంలో బాబా గుడి నుంచి సాక్షాత్తు బాబా మెడలో ఉన్న ఆ మాలను తీసుకొచ్చి ఆవిడికి వేశారట. అది ఆవిడ జన్మ ధన్యం. అలాంటి ధన్యతని ఆ మాల వేయడం ద్వారా ప్రేమతో భక్తులు బాబా ఆ రకంగా వాళ్ళ మనసులో ఉండి ఆ మాలని ఆవిడికి వేయించారు. ఇలాంటి అరుదైన గౌరవం ఆవిడికి దక్కింది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ రకంగా ప్రతిదీ అతను ఎంత బాగా ఫీల్ అవుతున్నాడు చూడండి. మనం కూడా ఆ భావనల్లో అంత గొప్ప భావనలు ఉండాలి. ఇది నేను ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు తెలుసుకున్నది. నిజానికి ఏదో బాబా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి వరకు బాగానే ఉంది. ఆ నామ నుంచి బయటికి రాగానే భావం లేని భక్తి జ్ఞానాన్ని కలిగించదు కదా. కాబట్టి నామస్మరణతో పాటు భావనని కూడా పెంచుకోగలగాలి. ఇలాంటి మీ కటికి కట్టిన పీతాంబరాన్ని మీరు నా కటికి ధరించి చేసినప్పుడే అది కటిస్థానంలో దృఢంగా అయిపోగా నేను కామాన్ని జయించాను. చూసారా, మీ యొక్క అంగవస్త్రాన్ని కట్టుకోవడం వల్ల నాలో ఉన్న కోరికలు నశించిపోయాయి. ఇది చూడండి, మీ ఉచ్చిష్ట సేవనాన్ని చేస్తే దాని ముందు సమాధి సుఖం లజ్జిల్లుతుంది, ఆత్మానందం పరిపక్వం అవుతుంది. అలా నీ శేష ఉచ్చిష్టంతో గొప్ప లాభం కలుగుతుంది. ఈ ప్రకారంగా మీ దాస్యం చేసినందువల్ల నాకు గొప్పతనం కలిగింది. మీ అవశిష్ట సేవనం వల్ల యోగులు కూడా భయపడే ఈ మాయ నుండి నేను తరించిపోయాను. శ్రీకృష్ణ, మీ భక్తులను భజించి మీ గురించి కథలు విని ఇంత మాత్రంతోనే మీ మాయ నుంచి నేను తరించబడ్డాను. ఎప్పుడు నారదులు లాంటి మహర్షులు, మహామహా ఋషులు అందరూ శ్రీకృష్ణుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణుని దగ్గర లేనప్పుడు ఉద్ధవుడు వారందరితో సత్సంగం చేసి ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు. అవన్నీ కూడా చెప్తున్నాడు, ఇవన్నీ నీ వల్లే వచ్చాయి అని. ఇంకా నీ యొక్క నామస్మరణ, నీ యొక్క గొప్పతనం, నువ్వు ముందు ముందు భక్తులందరినీ ఉద్ధరించడానికి చేసే నీ లీలలు, తలుచుకునే నీ చరిత్ర, తలుచుకునే నీ లీలలు నేను స్వయంగా అనుభవించాను స్వామి అని చెప్తున్నారు. ఓ జ్ఞానశ్రేష్ఠ, మీ రహస్యమైన జ్ఞానముద్రను మీరు వారికే అప్పగిస్తారు. ప్రబోధ చంద్ర, ఆత్మబోధన ఇచ్చి వారికి శుభం కలిగిస్తారు. ఇలాంటివన్నీ మీరు చేయగలరు, చేస్తున్నారు. నన్నెందుకు ఉదాసీనంగా మీరు వదిలేస్తున్నారు అని అడుగుతున్నాడు. అందువల్ల శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన వాడు ఒక ఉద్ధవుడే. ఇంతకన్నా ఎక్కువ ప్రేమ ఆయనకు అన్యుల మీద లేదు. అందువల్లే ప్రియుడు, సేవకుడు, ఏకాంతి ఈ పదవులు ఉద్ధవుడికే శోభిస్తాయి. చాలా ఇష్టమైన వాడు, మళ్ళీ అంత సేవ చేసేవాట. సేవకుడు, ఏకాంతి, ఇవన్నీ కూడా మహల్సాపతి గాని ఆ శ్యామ గాని వీళ్ళందరూ ఆయనకి ఎంతో ప్రియత్వం ఉండేది. సేవ చేసేవారు, ఏకాంతంలో కూడా బాబా యొక్క అనుగ్రహాన్ని పొందిన ఘనులు వాళ్ళు. ఉద్ధవుని భాషను విని శ్రీకృష్ణుడు ఊగిపోతున్నాడు. భక్తుల భాగ్యం గొప్పది, అందువల్ల ప్రేమభావం పెరిగింది. ప్రార్థన చేస్తే భగవంతుడు మనకి ఎన్నో అనుభూతులను ఇస్తాడని మనకు తెలుసు కదా. బాబా దగ్గర ముఖ్యంగా అది మనం భావనతో ఆయన దగ్గర గనక నిరంతరం గురుసేవ చేస్తూ ఉంటే ఆయన ఆనందంతో ఊగిపోయి మనకి ఎంత మంచి అనుభవాలు ఇస్తారండి. స్వప్నంలో కానీ, స్వయంగా కానీ, వేరే వాళ్ళ ద్వారా కానీ ఎన్నెన్ని మధురానుభూతుల్ని చెప్పుకుంటూ ఉంటాం మనం. అలాంటివి అప్పుడు అలా తడిసిన భక్తరూప భూమిలో అయితే ఎప్పుడైతే భక్తుడు ఎంతో దుఃఖంతో, ఎంతో ప్రేమతో ఆ స్వామియే నిండిపోయి ఎంతో సారవంతమైన క్షేత్రంగా ఉన్నట్టు అప్పుడు ఉద్ధవుడు. ఇలాంటి సమయంలోనే ఇతనికి ఆత్మబోధ అనే బీజాన్ని నాటాలి అని శ్రీకృష్ణుడు నిశ్చయించుకున్నారు. ఇప్పుడు అలా తడిసిన భక్తి రూప భూమిలో శ్రీకృష్ణుడు ఆత్మబీజాన్ని నాటారు. దాని పంట జగత్తుకు సరిపడా ఉంది. ముముక్షులకైతే ముక్తి రాసులు రాసులే. చూసారా, ఇలా ఏదో ఒక కారణం, ఒక మిష పెట్టి భగవంతుడు ఇంత ఆర్తితో అడగాలి. మనం కూడా భగవంతుడిని ఎప్పుడు ఈ సంసార సుఖాల్లో పడిపోయి ఇదే ఆనందం అనుకుంటూ మనం మోసం చేసుకుంటూ భగవంతుడిని కూడా అలా చేయకూడదు. నిజంగా నీకు భగవంతుడి మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎంతలా ఉండాలంటే మన స్వస్థానం ఇది కాదు. అది మనకి అనుభవం అప్పుడప్పుడు చెంపదెబ్బలు పడుతూనే ఉంటాయి, అనుభవం అవుతూనే ఉంటుంది మనకి. గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలో ఇది నీది కాదు, ఇది నీకు నువ్వు అనుకున్నట్లుగా ఏది జరగట్లేదు, ఇవన్నీ మనకు తెలిసినప్పుడు, మనం ఒక పాత్రే అని తెలిసినప్పుడు ఈ పాత్రకి మూలమైన నేనెవరు?
అనేది ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం ఈ శరీరాన్ని ఈరోజు ధరించింది, తర్వాత ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. ఎందుకు? నువ్వు ఏ రకంగా ఈ లౌకికమైన వాటిలో ఈ త్రిగుణాలను పట్టుకుని, ఈ ఆనందాన్ని పట్టుకుని, ఈ వాసనలతో ఈ జీవిత చరమ దశలో కూడా ఇవే భావనలతో ఉంటే అవే సూక్ష్మ శరీరం అవి పట్టుకుంటుంది. స్థూల శరీరం సూక్ష్మ శరీరం అవి పట్టుకుంటుంది. ఆ వాసనని పట్టుకుని ఆత్మ పరబ్రహ్మ స్వరూపం. ఆ ఆత్మకి వీటితో సంబంధం లేదు. భగవంతుడు కేవలం మీ యొక్క ఈ సూక్ష్మ శరీరంతో ఏవైతే భావిస్తున్నారో, ఏవైతే చేస్తున్నారో, చేయడానికి పరికరం శరీరం. ఇది చాలా ముఖ్యమైనదండి, గుర్తుపెట్టుకోవాలి మనం. ఏమిటంటే శరీరం అనేది కర్మల్ని చేస్తూ ఉంటుంది. ఈ కర్మల్ని ఇది పరికరం మాత్రమే. ఈ కర్మల్ని చేయించేదేది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కలిసిన సూక్ష్మ శరీరం. ఇది సంకల్ప వికల్పాలతో ఉంటుంది. దీన్ని గనక మనస్సుకి నచ్చజెప్పి, నా స్థితి ఆత్మస్థానం, నేను ఇక్కడ కేవలం ఈ హైమ అనే ఒక పాత్రతో, ఒక శరీరంతో వచ్చిన దాన్ని తప్ప, దీనికి నా ఆత్మస్వరూపం ఏదైతే నాలో ఈ తలంపు, ఈ సూక్ష్మ శరీరం చెప్తోందో, ఏది అనిత్యం ఏది నిత్యం, అది పట్టుకుని మనస్సుకి బాగా అభ్యాసంతో, సాధనతో పట్టించి, నేను ఎప్పుడు చెప్తా, అట్లీస్ట్ 60 సంవత్సరాలకైనా మనకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ముందు అనుభూతి చెందడం నేర్చుకోండి. ఏమిటి ఈ జీవితం, ఏం చేస్తున్నాం, ఇంతవరకు ఎలా గడిచింది. చిన్ననాడు భగవంతుడు మనకి ఎన్నో మధుర జ్ఞాపకాలు ఎన్నో ఇచ్చాడు. అవి కలలాంటివి. దుఃఖాన్ని ఇచ్చాడు, కలలాంటిదే. సంతోషాన్ని ఇచ్చాడు, కలలాంటిదే. ఇప్పుడు ఈ ముందు జరగబోయేది ఏది మనకి తెలియనప్పుడు, ఇది పాత్ర తప్ప ఈ శరీరానికి నిజమైన హైమ నువ్వేనా కాదు అంటే, ఇలా తెలుసుకుని మనం ఏం చేయాలంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలట. ఉద్ధవుని భాషని చేతకం కోసం మేఘాలి ఈ ఆత్మజ్ఞానం యొక్క బోధని ఈ ఎప్పుడైతే ఆర్తితో ప్రార్థించాడో ఆ భక్తుడికి ఆయన ఇస్తున్నాడు. ఉద్ధవుడు శ్రీకృష్ణుడు చేసినది వినతి కాదు. అయితే భగవాన్ శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆత్మజ్ఞాన వృష్టిని కురిపించడానికి సిద్ధమయ్యాడు. ఆ లాభాన్ని పొందడానికి, అంటే శ్రవణం చేయడానికి పదండి పదండి అని దండోరా వేశారు. ఈ రకంగా ఉద్ధవుడు కృష్ణుని పట్టుకుని ఆయన నిర్యాణం సమయానికి నిజంగా అండి యోగ వాసిష్టం కానీ, భగవద్గీత కానీ, ఉద్ధవ గీత కానీ ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానానికి, అంటే చాలా విశదంగా చెప్తే గాని మనకి ఇవి తెలియవు. కాబట్టి వివరించి చెప్తారు. లేదా గురువు ఒక ప్రేమ అనే మూల దారంతో, ఈ దారంలో అనేక పువ్వులు ఉంటాయి, అనేక భావనలని, కానీ ఆధారం ఒక దారం మాత్రమే, అదే ప్రేమ. ఆ ప్రేమ బంధమే అన్ని స్థితులని మనకి తెచ్చి పెట్టగలదు. అది గురు ప్రేమతో, గురువు మన ప్రేమ గురువు మీద అంతగా, సర్వ ప్రాణుల మీద అంతగా చూపించగలిగిన రోజు ఆ గురువే మనం అయిపోతాము. ఈ ఈ ప్రేమ అనేది మూలం అని చెప్తూ అయితే ఈ రకంగా బాబాని మనం ఇప్పుడు ఈ ఉద్ధవుడు ఒక్కడే అనుకుంటారా? ఉద్ధవుడు లాంటి వాళ్ళం భక్తులందరూ ఇక్కడ ఈ బాబా నిర్యాణం టైంలో ఎంతమంది ఎలా బాధపడ్డారు, అసలు ఆయన ఉద్దేశం, ఆయన అవతార కార్యం ఏమిటి, ఇవన్నీ కూడా ఎంతో బాగా వర్ణించిన 1918లో బాబా ఏం చేశారు, 1916లో ఆయన ఏం చేశారంటే, ఉన్నట్టుండి ఈరోజు నా సీమోల్లంఘన విజయదశమి రోజు అందరూ పల్లకీ సేవకి రెడీ చేస్తుంటే ఆయన బట్టలన్నీ విప్పేసి దిగంబరంగా నుంచుని, చూడండి నేను ఎవరు, నేను ముస్లిమా హిందువా కొట్టుకుంటున్నారు మీరందరూ, ఎవరో ఇప్పుడు చెప్పండి, ఎవరికి తెలుసు నేను ఎవరో చెప్పండి అని నిలబడి అగ్నిలాగా కళ్ళు ప్రజ్వరిల్లుతున్నాయట. అక్కడ ఉన్న ధుని కన్నా ఎక్కువ ప్రకాశవంతంగా ఆయన రూపాన్ని చూశారట వాళ్ళు ఆ రోజు. అంత భయంకరంగా రుద్రుడిలాగా కోపంతో మాట్లాడుతూ సట్కా విసురుతూ, ఈరోజే నా సీమోల్లంఘన,
అని చెప్పడం. సీమోల్లంఘన అంటే ఏమిటి? నిమజ్జనం, యథాస్థానానికి వెళ్ళిపోవడం, శరీరాన్ని వదలడం. అమ్మవారిని ఈ 10 రోజులు పూజ చేశాక నిమజ్జనం చేసే రోజు, ఇలాంటి రోజుని సీమోల్లంఘన ఈ రోజే నాది అని చెప్పి విలయతాండవం చేసిన ఆ బాబా అంటే సూచనగా ముందు చెప్పారు. ఇప్పుడు కృష్ణుడు చూడండి, ఆయన వెళ్లే ముందు ఎంత ప్రయత్నాలు చేసి దేవతలందరూ వచ్చి అడిగాక నేను వస్తాను, ముందు ఈ ద్వారకను మునిగి చెయ్యాలి, ఇవన్నీ ఏ రకంగా చెప్పారో బాబా కూడా 2 ఏళ్ల ముందు నుంచే సన్నద్ధమయ్యారు అని చెప్పడానికి మనకి ఇది. నాకు ఎందుకు ఇలా చెప్పాలనిపిస్తుందంటే, ప్రతి దాంట్లో బాబా కనిపిస్తారు. ప్రతి శ్రీకృష్ణుడి లీలలు, ఆ పద్ధతులు అవన్నీ మనకు కనిపించట్లేదండి. అంత ప్రేమ. ఏ యుగాలు ఏవైతే ఏమిటి, మనం ఇంకా ఇంకా ఏ ఆధునిక యుగంలో ఉంటాం, కానీ ప్రేమకి ఇవన్నీ ఏం లేవు కదా, ఈ భావనలకి ఇవన్నీ ఏమీ అడ్డురావు కదా. కాబట్టి ఇలాంటి భావనల్ని మనం పెంచుకోగలిగితే, ఇక్కడ దసరా తిథి రోజు ఆయన తన భవిష్యత్తుని సూచిస్తూ చెప్పి అందరూ భయపడిపోయారట. అప్పుడు భాగోజీ దగ్గరికి వచ్చి నెమ్మదిగా ఒక లంగోటా తీసుకొస్తే అతన్ని కూడా భయపెట్టి 1 గంట అయ్యాక శాంతించి అతను కట్టిన ఆ వస్త్రాన్ని కట్టుకుని కార్యక్రమం శుభంగా జరిగింది ఆ రోజు. ఆ తర్వాత కరెక్ట్గా ఇంకొక దసరా జరిగింది. ఇంకొక దసరాకి బాబా నిర్యాణం అయ్యి, అయితే 1900 సంవత్సరంలో ఆయన ఇంకా ఏకాదశి వస్తుందనగా ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టారు. అది చాలా గొప్ప రోజు. తాతయ్య పేరు చెప్పి బాబా తమ అవసాన సమయాన్ని ముందుగానే సూచించారు. పండరిపురంలో పైగా ఆయన ఏం చేశారు, అక్కడ దాసగణం అందరికన్నా ప్రచారం చేసి కొన్ని ఊళ్ళకంతా బాబా యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేసిన దాసగణు చాలా గొప్పవాడు. అలాంటి దాసగణుకి బాబా లే నువ్వురా, నేను దేవుడి దగ్గర నిజధామానికి వెళ్ళిపోతున్నాను, నువ్వురా, నాకు పువ్వులతో కప్పి భజన చెయ్యి, వీళ్ళందరూ నేను పోయాను అనుకుంటున్నారు, కానీ నేను ఎక్కడికి పోలేదు, ఉన్నాను, నువ్వు వచ్చి ముందు అన్ని కార్యక్రమాలు జరిపించు అంటే అప్పుడు పరిగెట్టుకు వచ్చేట దాసగణ తన శిష్యులతో. పండరీపురంలో ఉన్నాడు ఆ సమయంలో. శిష్యులతో పరిగెట్టుకు వచ్చి బాబాకి పువ్వులు వేసి జల్లి ఎంతో వైభవంగా తర్వాత కూడా చేశారు ఆయన. ఏమిటి, 11 రోజుల వరకు భోజనాలు, అన్న సంతర్పణకి లక్షల మంది వచ్చారట. ఈ 10 రోజులు విని 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 దేశాల నుంచి, ఈ రాష్ట్రాల నుంచి అంతా కొన్ని లక్షల మంది, అంతమందికి ఆ ప్రసాదాన్ని పంచిన గొప్పతనం దాసగణిది. దాసగణ అలాంటి కార్యక్రమాన్ని నిర్వర్తించేట. అది ఎవరు చెప్పారు? బాబాయే స్వయంగా. ఇలాగ ఇక్కడ ఆయన శరీరం వదిలిన టైంలో అక్కడ బాబా కనిపించి దాసగణికి చెప్పారు. అన్నసంతర్పణ కూడా చేయించారు. ఈ రకంగా చేసి, అయితే ఇక్కడ బాబా తన సమక్షంలో ఎవరిని ఉంచుకోలేదు. ఇప్పుడు ఈయన శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నారు, అందరినీ పంపించేశారు. తన సన్నిధానంలో ఎవరిని ఉంచుకోలేదు. సన్నిధానంలో ఉంచుకుంటే వాళ్ళు వదులుతారా అండి? పాదాలు పట్టుకుని వదలరు. మోహం, గురుమోహం. చూసారా, పరోక్షానికి అపరోక్షానికి తేడా. ఇప్పుడు బాబా మన అందరికీ ఆయన సన్నిధానం అంటే గుడి, అది కొన్నాళ్ళు. తర్వాత ఏం చెప్తున్నారు, షిరిడీలో నేను ఉన్నాను అనుకుంటే మీరు నన్ను అర్థం చేసుకోలేదు, నేను సర్వప్రాణులలో ఉన్నాను, నేను అంతటా నిండి ఉన్నాను, అదే నేను అని ఏ రకంగా చెప్పారో బాబా వీళ్ళందరూ తన మోహంలో పడతారని అందరినీ పంపించేశాడు. పంపించేసి ఒక్క లక్ష్మీబాయి షిండే అక్కడ ఆయనకి సేవ చేస్తూ ఉంటే ఆవిడకి 9 నాణాలు ఇచ్చారు. ఆ 9 నాణాలు నవవిధ భక్తులని మనం విన్నాం కదా. అలాగే ఈ ఏకనాథ్ భాగవతంలో 10వ అధ్యాయంలో ఉద్ధవుడికి ఫస్ట్ 5, తర్వాత 4 లక్షణాలు, సత్ శిష్యుల లక్షణాలు ఏమిటో చెప్పారట బాబా. అవన్నీ కూడా అందుకే దానికి ఉదాహరణగా ఆవిడికి తన గుర్తుగా నవవిధ భక్తులతో నువ్వు నీ జన్మని తరింపజేసుకో అని ఆ లక్ష్మీబాయి షిండేకి ఇచ్చారు. పైగా లక్ష్మీబాయి షిండే ఇచ్చిన భోజనం వస్తే గాని ఆయన రోజు భోజనానికి కూర్చునేవారు కాదట, అంత గొప్ప భక్తురాలు ఆవిడ. ఇంకా ఆవిడ ఒకసారి బాబా నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం తింటే గబగబా వెళ్ళి రొట్టె పచ్చడి అన్నీ చేసుకుని వచ్చిందిట. వస్తే వెంటనే దాన్ని ఒక కుక్కకేశారు. ఏంటి బాబా ఇది, నీ కోసం కష్టపడి తీసుకొచ్చాను నేను అంటే, అప్పుడు చేసిన బోధ ఎంత గొప్పదండి, అది మనందరికీ చెప్పడం కాదు.
అంటే ఈ రకమైన భావనను మనం పెంచుకోగలగాలి అని పదే పదే మననం చేసుకోవాలి. నేను ఎక్కడ లేను, నేను అన్ని చోట్ల ఉన్నాను, అంతటా ఉన్నాను, ఈ కుక్కలో ఉన్నాను, చీమలో ఉన్నాను, పిప్పేలాదిక బ్రహ్మ పర్యంతం నేనున్నాను అని చెప్పి బాబా ఆవిడికి ఆ అనుభవాన్ని కలగజేసి అప్పటి నుంచి ఆవిడ హాయిగా ఆనందంగా తను చేసి బయట కొంత విడిచి తను ఆ రకంగా మనస్సుకి మహాత్ములు ఏది చెప్పినా అది మన మనస్సులో దృఢంగా నాటుకుంటుందండి. అందుకని వాళ్ళు అనుభవంతో ఒక అనుభవాన్ని ఇచ్చి చెప్తారు. బాబా ప్రతిదీ అనుభవాన్ని ఇచ్చి మనకు నేర్పిస్తారు. ఈ విషయం కూడా బాబా ఆ రకంగానే నేర్పించడం కోసం ఆవిడ ద్వారా మనందరికీ కూడా తెలియజేశారు. ఈ రకంగా నవవిధ భక్తులతో ఆవిడకి ఇచ్చి ఆవిడని సంతోషపెట్టారు. అట్లే బాపు సాహెబ్ బుట్టిని, కాకా సాహెబ్ దీక్షిత్ని కూడా వెళ్ళండి భోజనం చేసి రండి అని అందరినీ పంపించేసి ఆయన మాత్రం నెమ్మదిగా తన యొక్క శరీరాన్ని బ్రహ్మీభూతం చేశారు. అయితే బాబాకు లౌకిక బాధలు ఏవీ లేవు, దగ్గు ఆయాసం లేదు. ఆయన ఈ విడిచే ముందు 1916లో చెప్పాను కదా, ఒకసారి అలాగా నిర్యాణం చేసే ముందు రామచంద్ర పాటిల్ అనే దాదా అనే అతను ఆ ఊరి పెద్ద, అతను ఎప్పుడు బాబా దగ్గర ఉండేవారు, రామచంద్ర దాదా అని. అతనితో చెప్పారట, అతనికి పెద్ద రోగం వచ్చింది, ఇంకా నేను బతకను చచ్చిపోతాను అనుకున్నాడు, బాధ భరించలేకపోతున్నాడు. అప్పుడు బాబాని అడిగాడు, బాబా నేను ఈ బాధను భరించలేకపోతున్నాను, నా అవసాన దశ ఎప్పుడో చెప్పు, ఎదురు చూస్తున్నాను నేను దానికోసం, నీ సమక్షంలో నేను ఈ శరీరాన్ని వదలడానికి ఏమీ భయపడట్లేదు, కానీ ఈ బాధను భరించలేకపోతున్నాను, నన్ను తొందరగా విముక్తుని చెయ్యి, నన్ను ఎప్పుడు పంపించేస్తున్నావు అని అడిగితే అప్పుడు బాబా చెప్తారు, నువ్వెక్కడికి వెళ్ళవు, నువ్వు స్వస్థత చిక్కుతుంది, ఆరోగ్యవంతుడు అవుతావు, కానీ నాకు తాత్యా గురించే బెంగ, అతను 2 సంవత్సరాల్లో ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతాడు అని చెప్తారు. చెప్పేప్పుడు భయపడిపోతే ఇవన్నీ పైకి చెప్పేవి కాదు, నువ్వు ఎవరికి చెప్పకు అని చెప్పేసి బాబా వెళ్ళిపోయారట. నీకేం భయం లేదని. నిజంగానే తర్వాత ఆయనకి స్వస్థత చిక్కి ఆరోగ్యవంతుడయ్యాడు. అయ్యి ఒక్కతనికి మాత్రం చెప్పాట ఈ విషయం, చెప్పి ఎవరికి చెప్పకు అని. బాబా చెప్పారు, ఇలాగా నాకు తాత్యా గురించి చాలా బెంగగా ఉంది అని చెప్పి బాధపడ్డాడు. కానీ బాబా చెప్పింది ఏమిటి, తన నిర్యాణం గురించి ఇండైరెక్ట్గా ఈయనకి చెప్పారు. ఆ తర్వాత 2 ఏళ్లకి తాత్యాకి క్షయరోగం వచ్చి ఇంకా ఎంత బాధపడ్డాడంటే కొన్ని రోజులు 15 రోజులు ఎంత ఆ బాధని బాబా తీసుకుని అతన్ని స్వస్థ చిత్తుణ్ణి చేసి ఈయన సమాధిని, ఇది బాయిజాబాయి యొక్క ప్రేమకి బదులుగా ఇచ్చినది అని మనకు తెలిసిన విషయమే కదా. ప్రేమని రుణాన్ని ఏమాత్రం మహాత్ములు ఉంచుకోరు, 1కి 10 ఇవ్వడం వాళ్ళ స్వభావం. మహాత్ముల స్వభావం మనం 1 ఇస్తే వాళ్ళు 10 మనకిస్తారు. అలాంటి ప్రేమ వారిది, అలాంటి ప్రేమనే మనం కూడా నేర్చుకోవాలి. ఇది ఈ రకంగా అయితే ఆయనకి జ్వరాలు ఇవన్నీ ఎందుకుంటాయి, ఆయన అంతరంగంలో ఏ సంకల్పం ఏది ఉంటే అదే అవుతుంది కదా. కానీ పైకి మానవులు ఏ రకంగా ప్రవర్తించాలి, ఏ రకంగా ఉండాలి అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తారు కదా. ఆయన 15 రోజుల ముందు రామ విజయం పారాయణ చేయించారట. వింటూ కూర్చునేవారట, శ్రవణం చేస్తూ కూర్చునేవారట. ఆయన దగ్గు ఆయాసం ఉధృతం అవుతూ వచ్చినా అది పైకి మాత్రమే, ఆయన ఆత్మకి సంబంధించినది కాదు కదా, అది మనకు తెలుసు. రామకృష్ణ పరమహంస రమణ మహర్షికి జలగలతో ఆ రక్తాన్ని పీల్చడానికి అప్పట్లో వైద్యం అదే, క్యాన్సర్కి జలగలను పంపించేవారట లోపలికి. అవి వెళ్ళి ఆ చెడు రక్తాన్ని తీసేశాక బయటికి వచ్చేసాక అప్పుడు మంచి రక్తాన్ని ఈ మంచి ఆహారంతో మందులతో రక్తాన్ని ఇచ్చేవారు. అయితే ఈ జలగలు పీడిస్తున్నప్పుడు కూడా ఆయన చాలా సమాధి స్థితిలో ఉండేవారట. ఎప్పుడైనా ఆయన సమాధి స్థితి నుంచి బయటికి వస్తే అయ్యో నొప్పి అనేవారంతే. ఆ నిమిషం మళ్ళీ ఆయన పైగా చెప్పేవాట, ఇంత బాధను మీరు ఎలా భరిస్తున్నారని డాక్టర్లే ఆశ్చర్యపోతే ఇది దేహానికి కానీ నాకు కాదన్నారట. అది ఆత్మస్థితి అంటే. అలాగే ఈ బాబా కూడా దేహానికి వచ్చినది తప్ప ఆయన వాటిని భరించట్లేదు. అందుకే ఎంతో శ్రద్ధగా బాధ ఉన్నప్పుడు మనం భగవంతుడి నామం కూడా
స్మరణ కూడా చేయలేమండి, ఆ బాధలోనే ఉంటాం. అలాంటిది ఆయన శ్రవణం చేశారు రామ విజయం అని. రాముడిది నిన్ననే చక్కగా శ్రీరామనవమి అయింది. ఈ రకమైన రామ విజయాన్ని వింటూ ఆనందంతో ఆయన ఆత్మస్థితిలో ఉండేవారు. ఇలాగ చేయించి జోగ్ అనే అతను, వజే అనే అతను చేసి మొదట వారం రోజులు చేశాక మళ్ళీ చదవమన్నారు. 3 రోజులు చదివాడు. 10 రోజులు అయ్యేప్పటికి అలసిపోయాడు అతను. అలసిపోతే ఇంకా నువ్వు వెళ్ళు అని ఆత్మస్థితిలో అలా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండేవారు బాబా. అయితే మనం కూడా నేర్చుకోవాల్సింది ఏమిటి, చివరి స్థితిలో ఎప్పుడు మనస్సుని భగవంతుడి యొక్క సన్నిధానంలో భగవంతుడి యొక్క ఆ ధ్యాసతో గడపాలి అని చెప్పడానికి సాధువులు మనకి నేర్పేది ఇది. అవసాన కాలం ముందు పురాణ గ్రంథాలను పారాయణ చేయించి శ్రద్ధగా శ్రవణం చేస్తారు. సుఖాచార్యులు 7 రోజులు మహాభారతాన్ని చెప్తే పరీక్ష మహారాజు సునాయాసంగా తనుని చాలించారు. ఈ రకంగా ఇంకా వాళ్ళు బాధపడినది చూస్తే భక్తులు మనకు అనిపిస్తుందండి, బాబా నువ్వు మాకు ఎన్ని చెప్పావు, దూషణ చేయకు, ఎవరిని నిందించినా నన్ను నిందించినట్లే, ఎవరిని హింసించినా నేను చాలా బాధపడతాను, నా భక్తులు నేనంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రవర్తనను చేస్తే నా మనసు చాలా బాధపడుతుంది అని బాబా ఎంతో ప్రేమగా చెప్పేవారు. ప్రేమే అన్నిట్లకి మూలం, ముందే చెప్పాను కదా నేను. ఫైనల్లీ కూడా కృష్ణుడు రాధా తత్వం ఏది అంటే ప్రేమతత్వం. అలాంటి ప్రేమతత్వమే అందరిలో చూడగలిగిన రోజు నువ్వు నీ గురువు ఒకటే, అందులో ఏమాత్రం భేదభావం ఉండదు అనే ఈ తత్వాన్ని బాబా ఎప్పుడూ కూడా చెప్తూ ఉండేవారు. అందరూ బాధపడ్డారట, మీరు ఏం చెప్తే అది మేము చెయ్యలేకపోయాం, ఈరోజు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయావా స్వామి, మాకు చెప్పకుండా మమ్మల్ని భోజనాలకు పంపించి వెళ్ళి రండి, అందరూ వెళ్ళి మళ్ళీ రండి అని పంపించేసి మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయావు. ఈ ఉద్ధవుడు ఏడ్చిన ఏ ఏడుపు అయితే ఉందో అది అందరూ వాళ్ళు బాబా దగ్గర దుఃఖం పడుతూ, ఇప్పుడు మేము ఏం నేర్చుకోగలము, నువ్వు ఎంత చెప్పినా నీ సన్నిధిలో మేము నేర్చుకోలేకపోయామే, ఇప్పుడు నువ్వు మాకు ఏం నేర్పగలవు, ఏం మేము నేర్చుకోగలమని దుఃఖిస్తున్నారు. అయితే ఈ చివరిలో ఈ దుఃఖించినప్పుడు ఒక జోగే ఏమడిగాడంటే చివర్లో, స్వామి నేను నీ దగ్గర నీ చెంత ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాను, ఎంతో ప్రేమ చూపిస్తున్నా, అయినా నా మనసు నిశ్చలం కావట్లేదు, ఎందుకు ఇలాగా, నా కర్మ విచిత్రంగా ఉంది, నా చిత్త చాంచల్యం పోనే లేదు, నా మనసుకి శాంతి కలగలేదు, నేను ఎటువంటి దౌర్భాగ్యుణ్ణి అని అడిగాడు. చూసారా, ఇది కావాలి, ఇలా అడగాలి మనం. నా దుష్కర్మలను దహింపబడి నీ అప్పుడు ఆయన చెప్పారు, నీ దుష్కర్మలన్నీ దహింపబడి నీ పుణ్యపాపాలు భస్మం అయిపోయినప్పుడు నువ్వు ఇంతవరకు చేసినది వృధా కాలేదు, నువ్వు నాకు చేసిన ఈ సేవ, నాకంటే బాబా మహాత్ములు ఎప్పుడు మాకని చెప్పారు, నువ్వు ఈ నిస్వార్థ సేవ, ఈ ప్రేమ ఏవైతే ఇంతవరకు ఆచరించావో ఇవి నీ కర్మలని, ప్రారబ్ధ కర్మల్ని తొలగించాయి, పుణ్యపాపాలని సమం చేసేసాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు వైరాగ్యంతో, ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ చేసి వైరాగ్యంతో జోలి వేసుకుంటావో ఆ రోజు నువ్వు నా స్థానానికి రాగలవు, నా దగ్గరికి రాగలవు. సాయుధ్య భక్తి అంటే అది అని బాబా బోధించారండి. అది ఆ బోధ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయన చెప్పింది ఏమిటి, నువ్వు భాగ్యశాలివి, ఎప్పుడు అన్ని వదిలేసి విషయాశక్తి ఆశాపాసం వదిలిపోయి నువ్వు నేను అను భేదభావం తొలగిపోయినప్పుడు నువ్వు భాగ్యశాలివి అంటాను. చూసారా ఎంత చెప్పారో. భార్య సద్గతి చెందిన తర్వాత వైరాగ్యంతో బాబా మాట ప్రకారమే సన్యసించాడు. సాయి వచనం సత్యమై చివరకు జోగు బ్రహ్మలో ఐక్యమయ్యాడు. చూసారా, బాబా చెప్పిన ఏదైనా మన మనస్సుకి నాటుకుంటుంది. ఈరోజు ఏకనాథ్ భాగవతం అందరూ వింటున్నారు. ఎందుకు వింటున్నారు, ఎందుకు పారాయణ చేస్తున్నారు, ఆయన చేయమన్నారు కాబట్టి. సో ఆ చేస్తున్నప్పుడు మనకి ఎంత దివ్యానుభూతి, ఎంత ఆత్మజ్ఞానం, అంటే మనకు తెలియని ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి. మనస్సుకి మననం, తర్వాత ఆచరణ, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగేవి. నా స్మరణ చేస్తే, నా సేవ చేస్తే, నన్నే ఎవరైతే ధ్యానం చేస్తారో వారు కర్మాకర్మలు మర్చిపోయి నాలో ఐక్యం అవుతారు. ఇదంతా కృష్ణుడు ఏ రకంగా చెప్పాడో, సాక్షాత్తు బాబా ఆత్మ ఉద్ధరణ కోసం ఇవి చేసిన వాళ్ళని నేను ఎల్లప్పుడూ రక్షిస్తాను అని ప్రేమతో ప్రతిజ్ఞ చేశారు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు జోగుకి చెప్పినవి మన కోసం చెప్పినవే.
ఎవరైతే నన్నే నిరంతరం, వర్షాకాలంలో నదులు సముద్రంలో ఐక్యమైపోయి తమ నామరూపాలను అస్తిత్వాన్ని కోల్పోయి మహాసాగరంలో ఎలా మారిపోతాయో అక్కడ ద్వైతం ఉండదు. అలా నిరంతరం నన్నే ధ్యానం చేస్తూ మీ మనసులు నామరూపాలు మర్చిపోయి నాలో ఐక్యమైపోతాయి. వానికి నాకంటే వేరే చోట్లేదు. నేను పరశువేదిని కాను, ఒట్టి రాయిని అని నలుగురికి తెలియజేయడానికి పుస్తక పండితులు. చూడండి, మనం ఏదైనా బాబా కోసం ఒక మంచి కార్యక్రమం తలపట్టి ఎంతో తన్మయ స్థితితో చేసామనుకోండి, అట్లీస్ట్ ఆ రోజులో ఒక గంటైనా నేనన్న భావన పోయి బాబాయే అంతా అనే భావనని నిశ్చలంగా గంటసేపు అనుభవిస్తాం కదా. దీన్నే చివరి దశలో మనం సర్వం బాబాయే, ఏది నాది కాదు, ఏది నేను కాను అనే భావనని రప్పించుకోవాలి. ఎందుకంటే మనం బాబా భక్తులం అయ్యాక ఇది అంత కష్టతరమైనది ఏమీ కాదు. ఆ ప్రేమలో ఆయన ఇచ్చిన అనుభవాలతో మునిగిపోయి ఆనందంలో ఉన్నప్పుడు చివరి దశలైనా మనం ఇలాంటి భావాన్ని కలిగి ఉండొచ్చు. అందువల్ల సృష్టి అంతటా నానా రకాల నామరూపాలతో మాయవన్లో ఉన్న తత్వాన్ని ఎవరూ గ్రహించలేదు. ఇవన్నీ నేను లేని చోట్లేదు. ఇటువంటి అభ్యాసం చేయగా సర్వవ్యాపకత్వం అనుభవానికి వచ్చి నువ్వు నాతో ఐక్యమే అనన్యమైన ఆనందాన్ని పొందగలవు. హృదయంలో ప్రకృతి యొక్క కర్మల అభిమానం వలన బంధనం జ్ఞానం. చూసారా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అహం జ్ఞానం వస్తే ఫస్ట్ అహం వస్తుంది. బంధనం అంటే మమకారం. ఇవి రెండు ఎవరికైతే ఉంటాయో వారు ఎప్పటికీ నన్ను చేరుకోలేరు. ఇవి రెండు సాధించిన వాళ్ళు ఏమిటి? మమకారం లేకపోవడం, జ్ఞానంతో నేను చేస్తున్నానని కాకుండా ఆత్మస్థితిలో నిలిచి ప్రేమే సర్వానికి మూలం అని తెలుసుకున్న రోజు మీరు నేను కాగలరు అని బాబా ఈ రకంగా చెప్పిన ఆత్మజ్ఞానం ఏదండి, ఎక్కడ అసలు బాబా యొక్క ఇది చూసినా, ఏ అధ్యాయంలో ఎక్కడ చూసినా శ్రీకృష్ణుడు చెప్పినవి ఆయన చెప్పారు. శ్రీకృష్ణుడికి ఆయనకి భేదభావం లేనే లేదు. ఇప్పుడు ఈ రోజుతో 6వ అధ్యాయం సమాప్తం. 7వ అధ్యాయంలో ఇంకా శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానం గురించి బోధ చేస్తారు. గజేంద్ర మోక్షంలో గజరాజు ఆ విష్ణుమూర్తిని ఇంకా ఎంత ప్రయత్నం చేసి తన బలంతో ఎంత చేసినా ఆ మొసలి విడవలేదు. సంసార బంధం అనే మొసలి మనం ఎంత ప్రయత్నించినా మనం అందులోంచి బయటికి రాలేకపోతున్నాం. తెలుసుకుంటున్నాం, వింటున్నాం అన్నీ, కానీ అసలైన ఆచరణలోకి వచ్చేప్పటికి అవి మనం చేయలేకపోతున్నాం. వాసనలనే బంధనాలనే మొసలి మనని పట్టుకుని లాగుతోంది. ఇప్పుడు ఈ ఉద్ధవుడు ఏ విధంగా ప్రార్థన చేశాడో అంత ఆయన సన్నిధానంలో ఉన్నా కూడా భయపడిపోయాడు. ఆయన సన్నిధానం లేనప్పుడు నేను మళ్ళీ మాయలో పడిపోతానే అని. అలాంటి ఉద్ధవుడు, ఇలాంటి గజేంద్రుడు ప్రార్థించిన ఆ ప్రార్థనే మనం కూడా చేయాలి. ఓ కమలాప్త, యో వరద, యో ప్రతిపక్ష విపూక్ష దూర కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, యో శరణాగత మరానోక, యో మునీశ్వర, యో మనోహర, యో విమల ప్రభావర, రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్నుగావవే. పోతన పద్యం ఎంత చక్కగా రాశారు. ఓ కమలప్రియ, ఓ వరదాత, శత్రువుల ఎందును శత్రుత్వం లేని ఓ దయామయ. చూసారా, భగవంతుడంటే అది. మనం ముందు శత్రువులు ఎందు ఉదాసీనంగా అయినా ఉండడం, ప్రతీకార భావం లేకుండా, ద్వేషభావం లేకుండా, దూషణ లేకుండా ఉండడం నేర్చుకుంటే తర్వాత దైవత్వ ఆ గుణాలు అబ్బితే దేవుడికి చాలా ఇష్టం. ఓ దయామయ్య, నా బాధ దుర్భరమైపోతున్నది. కుయ్యో కవులు యోగులచే పూజింపబడు స్వామి, ఓ సుగుణభూషణ శరణాగతులేడ కల్పవృక్షమా, శరణాగతులకి నువ్వు కల్పవృక్షానివి, బాధల్ని తొలగించి ఆనందాన్ని ఇచ్చేవాడివి. ఓ ముని మానశ్చోర, ఓ అనంత ప్రభావ, రావా నన్ను కరుణించవా, నా యార్తిని గురించి తలంపవా, శరణార్థినైన నన్ను గావవా, శరణార్థినైన నన్ను గావవా అని మనం కూడా ఇవన్నీ మన కోసం కవులతో రాయించాడు భగవంతుడు. పలికెడిది రామభద్రుండట, రాసింది భాగవతం, కానీ పలికించింది రామభద్రుడు అని చెప్పాడు. ఎవరు? పోతన. కాబట్టి ఇక్కడంతా ఉన్నది అద్వైతమే. అలాంటి భావనతో భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ రోజుకి ముగిద్దాం. కొంచెం ఎక్కువ సమయం పట్టింది. సాయిరాం.